ఇక ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరణ మొదలైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి శ్రీనివాస్. సో మొత్తంగా ఈ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక కరీంనగర్ పట్టభద్రులు అంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మెదక్ సంబంధించిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఒకటి, అలాగే టీచర్స్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ సంబంధించి అంటే మొత్తం 2 ఎమ్మెల్సీలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. కరీంనగర్ అంటే ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కరీంనగర్ కలెక్టరేట్ లోనే స్వీకరిస్తారు. ఇక్కడే మొత్తం ప్రాసెస్ కూడా ఉంటుంది. అయితే మరోవైపు ఇప్పటికే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు గడిచిన 6 నెలలుగా ఫీల్డ్ లోకి దిగిపోయారు. ఇక కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆ స్థానాన్ని కాపాడుకోవటం కాంగ్రెస్ పార్టీకి అత్యవసరంగా మారింది. సో ఆ సీటును కాపాడుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని కూడా తమ అభ్యర్థిగా ప్రకటించి ఆయన 6 నెలల క్రితం నుంచే ఫీల్డ్ లో ఉన్నారు. ఇక బీజేపీ కూడా అందరికంటే ముందుగానే అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఆ బీజేపీ కూడా ఫీల్డ్ లోకి వెళ్ళింది. అయితే గతంలో లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసారి అభ్యర్థిని పెడతారా లేదా అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు గత 2019లో ఎన్నికల్లాగే ఈసారి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమీక్షలు కానీ లేకపోతే అభ్యర్థులకు సంబంధించిన అంశాల పరిశీలన కానీ చేయకపోవడంతో ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ కొంత దూరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ప్రధానంగా పోటీ ఈ 3 అభ్యర్థుల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు. అందులో ఒక అభ్యర్థి స్వతంత్రంగానే పోటీ చేస్తామని చెప్పినప్పటికీ ఆయన ఫీల్డ్ లో ఇప్పటికే హార్డ్ వర్క్ చేయటము, ఓటర్లను కలవటము, ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించటము, డేటా కూడా సేకరించడంతో ఆయన ఫీల్డ్ లో పడ్డ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి నరేందర్ రెడ్డికి టికెట్ అందజేసింది. ఇక బీజేపీ కూడా ఇక్కడ స్థానాన్ని చాలా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బలమైన ఎందుకంటే ఆ ఓటర్లు ఆ పార్టీకి సంబంధించి ఎంపీలను గెలిపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ లో అరవింద్ ఉన్నారు, మెదక్ లో అటు రఘునందన్ కూడా ఎంపీలుగా ఆ పార్టీకి సంబంధించి కొనసాగుతున్నారు. సో వారికి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వారికి కూడా చాలా కీలకంగా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ 2 కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫీల్డ్ లో అయితే వెళ్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.